హ్యుమానిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్ లాంటి కోర్సులతో ఇండియా అండ్ అబ్రాడ్ లో ఎన్నో అద్భుతమైన అవకాశాలు, కోట్లలో జీతాలకై డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. విద్యా ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్తంగా ఒకప్పుడు నీట్ అనేటటువంటి సంచలనం. ఇప్పుడు త్రిబుల్ ఐటీ కూడా నీట్ కంటే కూడా ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించేటటువంటి అవకాశాలను ఎంతవరకు కనిపిస్తుంది. అయితే నీట్ బెస్టా త్రిబుల్ ఐటీ బెస్టా అనేటటువంటి వాదన కొనసాగుతుంది. త్రిబుల్ ఐటీలో ఉన్నటువంటి అవకాశాలు అంతర్జాతీయంగా ఉన్నప్పటికీ నీట్లో ఉన్నటువంటి అవకాశాలు కూడా అంతర్జాతీయ స్థాయికి మనల్ని తీసుకెళ్లేటటువంటి అంశాలు, అవకాశాలు, బ్రాంచ్లు, విద్యా విధానాలు ఎన్నో ఉన్నాయి అనేటటువంటిది రీసెంట్గా మనకు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రైమ్ న్యూస్ వీక్షకుల గురించి నీట్ వర్సెస్ త్రిబుల్ ఐటీ ఏ బ్రాంచ్ ఏ అవకాశాలను కల్పిస్తుంది అనేటటువంటి అంశాన్ని డాక్టర్ ఏ సతీష్ గారితో మీకు అందించబోతున్నాం. సతీష్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. సతీష్ గారు, నీట్ అనేది ఒక సంచలనాత్మకం. ఇప్పుడు త్రిబుల్ ఐటీ కూడా సంచలనాత్మక. అంటే ఏ బ్రాంచ్లో చేస్తే ఎక్కువగా ఏ ఫీల్డ్స్లలో సెటిల్మెంట్, ఏ అవకాశాలు అనేది దొరికే అవకాశం ఉంటుంది? అదేనండి, పెద్ద కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్, ఎందుకంటే రెండింటిలో బోత్ ఆర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఇంకోటి అంటే రెండింటికి ఒకే ఎగ్జామ్ ద్వారా వస్తారు పాపం. ఎస్, అంతే కదండి. అంటే జనరల్గా అంటే ఇండియాలో మనకి గవర్నమెంట్ పరంగా చూసినట్లయితే డెఫినెట్గా ఒకటి ఐఐటీస్, మన టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదామండి. ఇది ప్యూర్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ రిలేటెడ్ కాదు కాబట్టి. ఐఐటీస్ మనకు ప్రెస్టేజియస్ డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చి ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్. నాలుగోది వచ్చి గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ అంటారండి, జిఎఫ్టిఐ అంటారంటే గవర్నమెంట్ ఫండింగ్, మనకి సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటివి అనమాట. బేసికల్గా 4 కేటగిరీస్ అండి మనకి. ఇందులో ఐఐటీస్ వచ్చి మనకి 23 ఉన్నాయండి. 16 నుంచి 17,000 దాకా సీట్లు ఉంటాయి మనకి. ఎన్ఐటీస్ వచ్చి మనకి ఒక 32 ఉన్నాయండి. సో అందులో వచ్చేటప్పుడు సీట్లు వచ్చి మీకు 24,000 సీట్లు ఉంటాయండి. అలాగే త్రిబుల్ ఐటీస్ వచ్చేటప్పుడు దగ్గర 30 దాకా ఉంటాయండి. త్రిబుల్ ఐటీస్ అంటే మళ్ళీ రకాలు ఉంటాయి, ఇంటర్నేషనల్ ఉంటాయి, కొన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, రకాలు. ఓవరాల్గా 30 అండి ఇంచుమించు. 30 ఇన్స్టిట్యూట్స్లో చూసుకున్నట్లయితే ఒక 5,600 నుంచి 5,700 దాకా సీట్లు ఉంటాయి. ఇవి కాకుండా జిఎఫ్టిఐఎస్ అంటారండి, గవర్నమెంట్ ఫండెడ్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టిట్యూట్స్, అవి ఇన్స్టిట్యూట్స్ ఒక 30 వరకు ఉంటాయండి రఫ్గాను. అందులో కూడా మళ్ళీ ఒక 5,600 ఉంటాయండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఒక 115 దాకా ఉంటాయండి. ఈ 115 కూడా మోరల్లెస్ గవర్నమెంట్గా ప్రెస్టీజియస్ కాలేజెస్ కింద మనం చూస్తాం. నేషనల్ ఇంపార్టెన్స్ లేకపోతే ఎమినెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కలిపి మొత్తం ఒక 50,000 సీట్లు ఉంటాయండి, అన్ని రిజర్వేషన్స్తో కలిపి. అంటే ఇండియాలో ఒక ఇంజనీరింగ్కి టెక్నాలజికల్గా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ 4 కేటగిరీ యూనివర్సిటీస్ జనరల్గా ప్రెస్టీజియస్ కింద మనం మాట్లాడతాం. సరే, కొన్ని అందులో తక్కువ ఎక్కువ ఉంటుంది, వేరే విషయం పక్కన పెడదామండి. సో గవర్నమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి అంటే 50,000 మంది స్టూడెంట్స్ వరకు వీళ్ళని ఆటోమేటిక్గా మీకు ప్లేస్ చేస్తుంది. ఈ మొత్తం ఈ 4 ఒక ఐఐటి అయితేనే అడ్వాన్స్డ్ తప్ప మిగిలిన మెయిన్ స్కోర్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఈ 4 కాకుండా ఇంకా బెటర్గా ప్రెస్టీజియస్ కాలేజెస్ లేవా ఇండియాలో అంటే కొన్ని కాలేజెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నా యూనివర్సిటీ ఉందనుకోండి, దేంట్లోకి రాదు అది సపరేట్గా. మీ చెన్నైలో అన్నా యూనివర్సిటీ అంటే బాగా ప్రెస్టీజియస్, మీకు తెలియదే ఉంది. అట్లాగే మీకు ఎన్ఎస్యూటీ అంటారండి ఢిల్లీలో, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, లేకపోతే జాదవ్పూర్ యూనివర్సిటీ కలకట్టా కానివ్వండి, లేకపోతే ధీరుభాయ్ అంబానీ వాళ్ళది ఐఐటి అంటారండి, అలాగే బిట్స్ మిశ్రా కానివ్వండి, లేకపోతే పిఈసి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, ఎల్ఎన్ఎం కానివ్వండి, ఇలాంటి కాలేజెస్ ఒక 10-15 ఉంటాయండి. ఓవరాల్గా చూస్తే ఒక 120-125 కాలేజీల వరకు కొంచెం మంచి కాలేజెస్ ప్రెస్టీజియస్గా ఇండియాలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి. ప్రైవేట్ కాలేజీలు అన్ని పక్కన, స్టేట్ యూనివర్సిటీస్ కాకుండా, ఇప్పుడు ఉస్మానియా లేకపోతే ఇలా జేఎన్టీయూ ఇవి కాకుండా ఈ స్టేట్ యూనివర్సిటీస్ అని పక్కన పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎపిసోడ్. ఇందులో మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సరే ఐఐటీస్ పక్కన పెట్టండి, సపరేట్ ఎపిసోడ్ మనం చేద్దాం. ఓన్లీ ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, ఎందుకంటే రెండు సమానంగా చూస్తాం మనం. మోరర్లెస్ ఏది బెటరో, ఏ బ్రాంచ్ బెటరో అన్న కన్ఫ్యూజన్ ప్రతి స్టూడెంట్, ఎందుకంటే రెండు కలిపి ఒకే కౌన్సిలింగ్లో పెట్టాలి పాపం. అయితే నేను చాలామంది విద్యార్థులతో మాట్లాడితే వాళ్ళు త్రిబుల్ ఐటీ కంటే కూడా నీట్కే ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. అది ఎలా ఉంటుంది అంటే ఇందులో ఒకటి మనం డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటాం క్లియర్గా. ఎన్ఐటీస్ అనేది అన్ని రకాల బ్రాంచ్లు ఉంటాయండి. అది సివిలా, మెకానికల్, మెటలర్జియా, కెమిస్ట్రీయా, ఫిజిక్స్ అని కాదండి, అన్నీ ఉంటాయి. ఈ యొక్క త్రిబుల్ ఐటీస్లో త్రిబుల్ ఐటీ బేసికల్గానే ఐటీలో ఐటీ అన్న పదం చూసారు. అందులో త్రిబుల్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే మీకు ఉంటుందో, ఎన్ఐటీలో ఐటీ ఉంది, అది వేరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అది. ఇది వేరండి, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఈ మొత్తం త్రిబుల్ ఐటీస్లో మ్యాక్సిమం మీకు కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కానివ్వండి, కొంత సర్క్యూట్ బ్రాంచెస్ సంబంధించిన రిలేటెడ్ బ్రాంచెస్ కానివ్వండి, కొన్ని ఏదైనా ఉంటే బిజినెస్ కోర్సెస్ ఇలాంటివి. అంటే మ్యాక్సిమం టెక్నాలజికల్గా ఉన్నటువంటి ఇప్పుడు డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కోర్సెస్ అన్నీ కూడా దగ్గర ఒక 6,000 సీట్ల వరకు మీకు త్రిబుల్ ఐటీలో ఉంటాయి. ఈ ఎన్ఐటీలో ఓవరాల్గా ఉంటాయండి, అన్నీ ఉంటాయి. దీనికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ అర్థం చేసుకోలేదు. కోర్స్ పక్కన పెడదామండి. ఏంటంటే ఇది ఎన్ఐటీలో బిగ్ క్యాంపస్లు అండి.
ఓ అంటే అన్ని బ్రాంచ్లో ఉంటాయి. ఫెస్ట్లు, మీకు ఏదైనా ఎంటర్టైన్మెంట్లు, లేకపోతే కొంచెం అన్ని రకాల ఇవన్నీ కూడా మీకు అంటే కాస్మోపాలిటన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది, ఉంటుందండి. చదువు తక్కువగా ఉంటుంది. చదువు ఉంటుంది కానీ అన్ని రకాల అంటే బాగా పెద్ద ర్యాంక్ వచ్చినోడు ఉంటాడు, రకరకాల మనుషులు ఉంటారండి. కెమిస్ట్రీ చదివాడు ఉంటాడు, ఫిజిక్స్ చదివాడు ఉంటాడు, ఇప్పుడైతే కొత్తగా ఎకనామిక్స్లో మేనేజ్మెంట్లో కూడా వచ్చేస్తున్నాయి. సో ఎన్ఐటి అనేది ఇట్స్ మోర్ కాలేజ్ కల్చర్ ఎక్కువ ఉంటుందండి బాగా. ఎస్, ఎకడమిక్ కల్చర్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్సెప్ట్ ఏదైనా కొంచెం టాప్ కాలేజీలో తప్ప. త్రిబుల్ ఐటీస్ అలా కదండి, చాలా చిన్న క్యాంపస్లు ఉంటాయి. ఇప్పుడు త్రిబుల్ మన గచ్చిబౌలి ఉందండి ఉదాహరణకి, అన్నిటికన్నా మీద ఫాదర్ ఆఫ్ ది త్రిబుల్ ఐటీస్ కింద ఇది ఉంటుంది. ఇండియాలోనే ద బెస్ట్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అండి. Yes. అది పక్కన పెట్టండి. ఇందులో ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటాయండి క్యాంపస్, అంతకంటే ఎక్కువ ఉండదు. మీకు బెంగళూరులో కూడా 10 ఎకరాల క్యాంపస్ అది, యాక్చువల్గా అంతకంటే ఎక్కువ ఉండదు. బోర్ ఎకడమిక్ ఫోకస్ అండి అన్నీ. అంటే ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, ఎక్కువ ఎకడమిక్ ఫోకస్లో ఉంటుంది, ఎక్కువ రీసెర్చ్ కానివ్వండి. ఆ సిలబస్ కూడా ఎన్ఐటీస్తో కంపేర్ చేస్తే, కంప్యూటర్స్ అండ్ ఈసీఈటీలతో కంపేర్ చేస్తే త్రిబుల్ ఐటీలో సిలబస్ అడ్వాన్స్డ్ సిలబస్ పెడతారండి వాళ్ళు. ఎందుకంటే ఈ త్రిబుల్ ఐటీలో జనరల్గా ఓన్లీ కంప్యూటర్ సైన్సే ఉంటుందండి, మీరే ఏమి ఉండవండి, ఈసీలు తప్ప ఏమి ఉండవండి ఎక్కువగా అది. సో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎకడమిక్ ప్రెజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవన్నీ కూడా త్రిబుల్ ఐటీస్లో ఎక్కువ ఉంటాయి అన్న విషయాన్ని ఓవరాల్గా మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెన్స్. కాకపోతే అలాంటి త్రిబుల్ ఐటీలు అన్నింటిలో అలా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, ఎన్ఐటీలు అన్నింటిలో బాగుంటుంది అంటే ఉండకపోవచ్చు, అక్కడ వస్తుంది. దానికి ముందుగా నేను ఏం చేస్తానంటే త్రిబుల్ ఎన్ఐటీలు అలా ఎన్ని ఉన్నాయనేది పేర్లు చెప్తాను. సో దట్ అందులో ఏది మంచిది కదా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో మంచి ఏం చెప్పేస్తున్నారు, మరి కింద పేర్లు చెప్పండి అని అడుగుతూ ఉంటారు మనల్ని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎన్ఐటీలు చూసుకున్నట్లయితే ఎన్ఐటీస్ కల్చర్ వచ్చండి మనకి ఇండిపెండెన్స్ 31-32 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే ఐఐటీస్ పక్కన పెట్టండి, ఖరగ్పూర్ స్టార్ట్ చేశారు, అది పక్కన పెట్టండి. 1960లో మనకు స్టార్ట్ అయిందండి కల్చర్. అంటే 60స్లో మొదలు పెట్టారు. మనకి టెక్నాలజికల్ కావాలని గవర్నమెంట్ అప్పట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పట్లో ఆలోచించారు, లేదు మనకు సపరేట్గా ఐఐటీస్తో పాటుగా రీజనల్ కాలేజెస్ ఎన్ఐటీ అనేది ఇప్పుడు వచ్చిందండి పదం, అప్పట్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవారు. మీరు చూడండి వరంగల్ కూడా రీజనల్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఏమన్నారంటే ఒక్కొక్క రీజియన్కి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలి. ఇది పెట్టడం వల్ల లోకల్గా ఉన్న ఆ స్టేట్ వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఐఐటీస్ అనేది నేషనల్ వైడ్ ఉన్న మెరిట్ని తీసుకుంటాయి. పొరపాటు నాగాల్యాండ్ అని, మరి మణిపూర్ కానీ, సిక్కిం వాళ్ళు, లేదా అస్సాం వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, ఇలాంటి స్టేట్స్ నుంచి నేషనల్గా ఉన్న కాంపిటీషన్ తట్టుకోలేరు పాపం వీళ్ళు. అన్ని సీట్లు కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళు, డెవలప్ అయిన స్టేట్స్ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ లేకపోతే తమిళనాడు వాళ్ళు వస్తే ఈ రీజియన్గా ఉన్నటువంటి పీపుల్కి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి కూడా మనం ఎంతో కొంత న్యాయం చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆ రోజునే స్టార్ట్ చేసి 50% ఆఫ్ ది సీట్స్ని లోకల్ వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. చూసారా, త్రిబుల్ ఐటీలో అది ఉండదు. ఎన్ఐటీ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టేట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ 50% ఆఫ్ ది సీట్స్ని ఈ ఎన్ఐటీ ద్వారా వాళ్ళు ఫిలప్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఐటీ సిక్కిం వెళ్ళారనుకోండి, సిక్కిం చిన్న స్టేట్ కదా, ఆ చిన్న స్టేట్ నుంచి కూడా 50% జనం వెళ్ళవలసిందే. అందుగురించే అక్కడ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి 3 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఆటోమేటిక్గా ఎన్ఐటీలో సీట్ వస్తుంది. చూసారా, అంటే ఇప్పుడు మణిపాల్ వెళ్ళారండి, లేకపోతే మిజోరాం వెళ్ళారండి, ఎంత ఉంటాయండి స్టేట్లు అయ్యి, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చాలా చిన్న ఉంటాయి. ఆ చిన్న దాంట్లో కూడా మీకు ఎన్ఐటీ వరంగల్ ఉన్న సీట్లు ఉంటాయి అక్కడ కూడాను. కానీ ఆ సగం సీట్లు పాపం లోకల్ వాళ్ళకి ఇస్తారండి. అంటే ఇది మనం పాజిటివ్గానే చూడాలి, ఎందుకంటే పాపం అక్కడ ఉన్నట్టు వాళ్ళ పీపుల్ కూడా రిప్రజెంటేషన్ చేయాలి కదండి కాలేజెస్కి. డెఫినెట్గా అది గవర్నమెంట్ పాజిటివ్గా తీసుకుందండి. సో కొంతమంది వాదన ఏంటంటే సార్ లోకల్గా 50% తీసేసుకుంటే మెరిట్ ఉండదు కదా అన్న కొంతమంది వాదన. సో పొలిటికల్గా కానీ ఇంకో రకంగా వాళ్ళు ఏం చెప్తారు, లేదయ్యా బాబు మరి లోకల్గా ఇప్పుడు సిక్కిం ఓడికి ఎక్కడో ఉన్నటువంటి ఆ మిజోరాము లేకపోతే ఇంకో స్టేట్ ఓడికి కూడా అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వకుండా అందరూ డెవలప్డ్ స్టేట్ వాళ్ళు వెళ్ళిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకటి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఎన్ఐటీస్ అనేది డెఫినెట్గా రీజనల్గా ప్రతి వ్యక్తికి కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేసే ఇన్స్టిట్యూట్ కింద మనం దాన్ని చూడాలి, అది పాజిటివ్ సైన్. త్రిబుల్ ఐటీలు అలా కదండి, ఇంక మాకు ఓవరాల్గా ఇండియా వైడ్ మెరిటే కావాలంతే. సో మాకు స్టేట్తో పని లేదు. ఒకటి ఎన్ఐటీస్ ఫుల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్. త్రిబుల్ ఐటీస్లో ఫుల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఓన్లీ 5 ఉన్నాయండి. ఆ 5 కాలేజీలు ఉంటాయి, ఒక 3 కాలేజీలు స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఉన్నాయండి ఇండియా మొత్తం మీద. మిగిలినవన్నీ కూడా పీపీపీ మోడల్ అండి, మన టోల్ గేట్లు వేసినట్టుగా పీపీపీ మోడల్ అండి. ఇప్పుడు శ్రీ సిటీ, త్రిబుల్ ఐటీ ఇలాంటివి ఉంటాయి. సో అది ఓవరాల్ ఇప్పుడు మన బాసర త్రిబుల్ ఐటీ అది 6 years అంటే అది స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ చేసుకుంటుంది. అది ఇప్పుడు వరంగల్ అది రీజనల్ కాబట్టి అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వస్తుంటుంది. ఇదంటే 10th క్లాస్ అయిన తర్వాత తీసుకుంటారు కదండి బాసరా, ఇవన్నీ ఈ త్రిబుల్ ఐటీస్ వేరు మళ్ళీ. ఇది లోకలైజ్డ్గా స్టేట్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి విధానం. ఎన్ఐటీస్ 32లో మీరు 1960 చూస్తే తిరుచి కానివ్వండి, సూరత్కల్ కానీ, రూర్కెలా కానివ్వండి, వరంగల్ కానీ, కురుక్షేత్ర, దుర్గాపూరు, అలహాబాదు, కాలికట్, అట్లాగే జైపూరు, సూరత్, సిల్చరు, నాగపూరు, లేకపోతే జలంధరు, పాట్నా, రాయ్పూర్, అలాగే శ్రీనగర్, భూపాల్, అగర్తల, ఇవన్నీ కూడా 1960-65లో స్టార్ట్ చేసేసినాయండి. కొన్ని కాలేజీలు
పేరు మార్చి ఎన్ఐటీ కింద చేసి ఉండొచ్చు. ఇప్పుడు అగర్తలా ఉందనుకోండి, అగర్తలా నేను అక్కడ వర్క్ చేశాను. అంతకుముందు అగర్తలాలో స్టేట్ కాలేజ్ ఇది, మన ఉస్మానియా లాంటి కాలేజీ మామూలుగా. తర్వాత రీజనల్ స్టేటస్ ఇచ్చారు, తర్వాత ఎన్ఐటీ స్టేటస్ ఇచ్చారు. ఓవరాల్గా ఇవన్నీ 60s స్టార్ట్ అయిన కాలేజీలే. పేర్లు మారినాయి, ఆర్ఈసీయా లేకపోతే ఎన్ఐటీయా లేకపోతే ఇంకో స్టేట్ కాలేజీలు పేర్లు మారినాయి. ఈ కాలేజీలు పాత కాలేజెస్ కాబట్టి అంటే జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. అంటే గవర్నమెంట్ దాని పేరు మార్చి ఉండొచ్చు కొన్నిటికి, కొన్ని పాత ఇప్పుడు తిరుచి ఉందనుకోండి, పాత ఇవన్నీ కూడా చాలా మంచి. వరంగల్ ఎప్పటి నుంచి ఉందండి వరంగల్, అది అసలు మన పుట్టక ముందు నుంచి ఉంది కదా, అదే ఓల్డ్ వన్ అండి. సో ఇవన్నీ కూడా అలాంటి ఓల్డ్ కాలేజీలో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా అలాంటి ఓల్డ్ కాలేజీకి వెళ్ళినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది అనేది మన ఒక పాయింట్. తర్వాత ఏం చేశారంటేనండి, తర్వాత 1965 తర్వాత 2010 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ వరకు కూడా ఒక్క ఎన్ఐటీ కూడా ఇవ్వలేదండి. అంతే అలా రీజనల్గా. ఎందుకంటే తర్వాత స్టేట్లు డివైడ్ చేశారు కదండి, వాజ్పేయి గారి గవర్నమెంట్లో కొన్ని స్టేట్లు డివైడ్ చేశారు కదండి. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కూడా నార్త్ ఈస్ట్ మొత్తానికి ఒకటి ఇచ్చారు. వాళ్ళు అడిగారు అదేంటది, మాకు సిక్కిం అయితే మాత్రం మాకెందుకు కోరు మీరు, లేకపోతేనేమో ఆ పక్కన చిన్న స్టేట్ అయితే మాకెందుకు కోరు అని చెప్పేసి వాళ్ళు ఇదే చేయడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం చేశారంటే, మరి మా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ కావాలి కదా, మీరు మాకు చిన్న స్టేట్ మాకు 2 ఎంపీలే ఉన్నాయి కదా అని చెప్పేసి మాకు కాలేజ్ ఇవ్వకపోతే ఎలాగని చెప్పేసి అప్పుడు చేసినట్టు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2010లో ఏం చేసిందంటే కొన్ని మొదలుపెట్టి ఎన్ఐటీ గోవా చిన్నదే ఉంటుందంటే దానికి కూడా అడిగారు వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, వాళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న స్టేట్లకి ఇస్తే మిగతా వాళ్ళు కూడా అడిగారు, మరి ఆ స్టేట్కి ఇచ్చారు మా స్టేట్కి ఎందుకు ఎవరని. సో ఇవన్నీ కాదురా బాబా అన్ని స్టేట్లకి పంపించుకుంటూ వచ్చారండి వాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో ఉన్నాయండి, కొన్ని స్టేట్లో 2 కూడా ఉన్నాయి. సరే ఎన్ఐటీ గోవా ఇచ్చారంటే, లేకపోతేనేమో జంషెడ్పూర్ పాత అనుకోండి, మణిపూర్ కానీ లేకపోతేనేమో ఉత్తరాఖండ్ కానీ, లేకపోతే పాండిచ్చేరి కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ, లేదా ఢిల్లీ కానీ, మిజోరాము, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ లాస్ట్ అండి 2015లో పెట్టారు, తాడేపల్లిగూడలో ఉంటుంది. ఇప్పుడు సెటిల్ అయింది. మిగిలిన 2010లో పెట్టారండి. ఇదంతా ఒక కేటగిరీ మీరు అప్లై చేసే జనరల్గా ఇది. సో ఈ కొత్త ఆటలు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి ఓకే. సో ఈ కాలేజెస్ అన్నింటిలో కూడా అంటే జనరల్గా ఒక టాప్ 10 ఎన్ఐటీస్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ తిరుచిలో, సూరత్కలో, రూర్కెలో, వరంగల్లో, లేకపోతే కురుక్షేత్రం, ఇవన్నీ ఏవైతే స్టేట్లో ఉన్నాయో అవన్నీ కూడా మంచివే. ఈ కొత్త ఎన్ఐటీలు ఏవైతే ఉన్నాయో దయచేసి మీరు చేయవలసిన ఇదేంటంటే, కొత్త ఎన్ఐటీలు చాలా వరకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవ్వాలా. గవర్నమెంట్ కొంచెం ఫండింగ్ కొంచెం లేట్గా ఇవ్వడం వల్ల వాట్ ఎవర్ రీజన్స్ కొంచెం టైం పడుతుందండి. సో కొంచెం టైం పడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం టెంపరీ క్యాంపస్లో రన్ చేస్తారండి. మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇండియాలో ముందు కొబ్బరికాయ కొట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టి అడ్మిషన్స్ ఇస్తారు ఫస్ట్. ఇప్పుడు ఎయిమ్స్ కూడా అంతే అండి, ఎయిమ్స్ బీబీ నగర్ కానీ, ఎయిమ్స్ మంగళగిరి కానివ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ పొలిటికల్గా కాలేజీ శాంక్షన్ చేస్తుందండి, బడ్జెట్లో పెడుతుంది, అనౌన్స్ చేస్తుంది, మేము ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చాం, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చామని. అక్కడ ఏమి ఉండదండి, ల్యాండ్ ఉంటుంది, అగ్రికల్చర్ పొలం ఉంటుంది. అడ్మిషన్ తీసుకుని పక్కన ఉన్నట్టు అగర్తలా ఉందనుకోండి, IIIT అగర్తలా ఇచ్చారు. IIIT అగర్తలా క్యాంపస్ ఉండదు ఇప్పటికీ, వాళ్ళు ఎన్ఐటీలో క్లాసులు కండక్ట్ చేస్తారు. పాపం ఏమవుతుందంటే ఫస్ట్ జాయిన్ అయినటువంటి బ్యాచ్లు ఏవైతే ఉంటాయనండి, ఫస్ట్ 7-8 ఏళ్ళ పాటు జాయిన్ అయిన బ్యాచ్లు ఏవైతే ఉంటాయి 10 ఏళ్ళు సఫర్ అవుతున్నాయి. అది వాస్తవం అండి. అంటే కాలేజీ బ్రాండ్ ఉంది, అది వేరే విషయం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు వాళ్ళకి. గవర్నమెంట్ ఒకేసారి 300 కోట్లు 400 కోట్లు ఇవ్వదు కదండి, సంవత్సరానికి 20 కోట్లు 30 కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని తగ్గట్టుగా వాళ్ళు ఏదో చేసుకుంటూ వస్తూ ఉంటారు. అది తప్పనేం కాదండి, అంటే సిస్టమ్ అంతే కదండి. అది IIITస్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటేనండి, IIITస్లో ఫస్ట్ అంటే ఇంటర్నేషనల్ అన్న పదంతో ఉన్నవి డీమ్డ్ స్టేటస్ అంటే అవి. అంటే అసలు ఎవరితోనూ పని లేదు వాళ్ళకి. వాళ్ళ అడ్మిషన్ ప్యూర్ మెరిట్ ఉంటుంది, రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది, గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. IIIT హైదరాబాద్ కానివ్వండి, IIIT బెంగళూరు కానివ్వండి, ఈ 2 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు తప్ప ఇండియన్ అన్న పదం రాదండి. ఆ 2 డీమ్డ్ స్టేటస్ ఉంటుంది, 2 రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది, ఫీజులు వాళ్ళు ఇష్టం పెట్టుకుంటారు, అంతా ఉంటుంది. చాలా హై క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ నామ్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడ తెచ్చేసుకుంటూ ఉంటారు అంతే. సో ఈ 2 కూడా ద బెస్ట్ IIITs ఇన్ ద కంట్రీ అంటే ఇప్పటికీ కూడా. సో ఈ 2 కాకుండా మాకు IIIT మీకు ఢిల్లీ ఉందనుకోండి, ఉంటుంది, అది స్టేట్ ఫండింగ్ కొంత ఉంటుందండి, అది ప్యూర్ డీమ్డ్ కాదు. అలాగే IIIT అలహాబాద్ అనేది ప్యూర్ స్టేట్కి సంబంధించినటువంటి ఫండింగ్ ఉంటుంది. IIIT హైదరాబాద్, IIIT గచ్చిబౌలి ఫీజు ఎక్కువ ఉంటుంది, అలహాబాద్ ఫీజు ఎక్కువ ఉండదు. ఎందుకంటే IIIT అలహాబాద్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది దానికి. సో అప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు 5 IIITస్లో చాలా బెస్ట్గా ఉంటుందండి. ఎన్ఐటీస్ వదిలేసి వెళ్ళిపోవచ్చాయి ఆ కంపారిజన్లో నేను చెప్తున్నాను కాబట్టి. IIIT హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, అలహాబాద్ కానీ, ఢిల్లీ కానీ, గ్వాలియర్ కానీ ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా చాలా బెటర్గా ఉంటాయండి. ఎన్ఐటీలో టాప్లో ఉన్న తిరుచి, సూరత్కల్లో ఇలాంటివి 4 తప్ప తర్వాత ఆటోమేటిక్గా IIITస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. IIIT సరే ఏ ర్యాంక్కి ఎంత వస్తుందో మనం సపరేట్గా చేద్దామండి, మనం ఏ ఎపిసోడ్ సపరేట్ చేద్దాం. మనం చాలామంది ఏంటంటే IIIT బెంగళూరు కదా కొత్తది కదా అని అనుకుంటారు. IIIT బెంగళూరు 1990 IIIT కాన్సెప్ట్ స్టార్ట్ అయింది 98 అంటే. సతీష్ గారు, నీట్ ఆర్ IIIT ఎందులో ఎక్కువ క్యాంపస్ రిక్రూట్మెంట్కి ఛాన్సెస్ ఉన్నాయి? అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికండి ఎన్ఐటీలో ఒక 10 ఎన్ఐటీలు స్ట్రాంగ్ ఉన్నాయండి, IIITలో ఒక 10 ఉంటాయి. ఈ కింద అంటే ఈ కంపారిజన్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలండి. అది ఇదే ప్రాబ్లం అవుతుంది పాపం పిల్లలకి. ఇప్పుడు ఇక్కడేమో ఎన్ఐటీలో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అండి. 1960లో స్టార్ట్ చేసిన బ్యాచ్ ఒకటి, బ్యాచ్ల కింద తీసుకోండి పోనీ. తర్వాత కొన్ని రీజనల్ చిన్న కాలేజీలు ఎన్ఐటీ స్టేటస్ ఇచ్చింది ఒకటి 2014, అది 2010లో కొన్ని స్టార్ట్ చేశారు. 3 కేటగిరీలు, టైర్ 1,
టైర్ 2 ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఎన్ఐటీస్ అంటారండి. ట్రిపుల్ ఐటీస్లో 98 to 99 బ్యాచ్ ఒక జనరేషన్ అది. తర్వాత చూసినట్లయితే 2006, 2008, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2006, 2008, 2010, 2011 దాకా అదే ఒక బ్యాచ్ ఉంటుందండి. 2014 నుంచి 17 దాకా ఒక బ్యాచ్, 17 తర్వాత స్టార్ట్ అయిన ఒక బ్యాచ్. అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ట్రిపుల్ ఐటీస్ అంటారు అట్లని. అంటే ఇక్కడ ఫస్ట్ జనరేషన్ వచ్చి ఇక్కడ థర్డ్ జనరేషన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్కి వెళ్ళాలి. ఇక్కడ సెకండ్ జనరేషన్ వచ్చి ఇక్కడ ఫస్ట్ జనరేషన్ వచ్చింది, ఫస్ట్ జనరేషన్కి వెళ్ళాలి. సో ప్లేస్మెంట్స్ అనేది హిస్టరీ ఆఫ్ ది కాలేజ్ బట్టి కొంత ఆధారపడి ఉంటుంది. 100% కాదు కానీ కొంత, చాలా వరకు అంతే కదండి. కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజీకి జనరల్గా కొంచెం బెటర్గా వెళ్తారు. అంటే ఫారెన్ కంట్రీస్ దేన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి జనరల్గా? అంటే ఫారెన్ కంట్రీస్కి వచ్చేటప్పటికంటే ఎన్ఐటీ ట్యాగ్ అయినా ట్రిపుల్ ఐటీ ట్యాగ్ అయినా ఒకటే, కానీ స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే జనరల్గా ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ హైదరాబాదు, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ట్రిపుల్ ఐటీ అలహాబాదు, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ, ఈ 4 కూడా ఎన్ఐటీస్ కంటే కూడా ఎక్కువ అట్రాక్షన్ అండి. అవి కొత్తగా పెట్టినప్పటికీ కూడా, ఎందుకంటే ఆ సిలబస్ చాలా స్ట్రాంగ్ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అంటే ఆ సిలబస్సే కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళది. సో అందువల్ల ఏంటంటే చాలా లేటెస్ట్ సిలబస్ పెడతారు. ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఫీజు ఎక్కువ తీసుకుంటారండి, మళ్ళీ ఫీజు కూడా ఎక్కువ తీసుకుంటారు. ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అసలు మీకు ఎకడమిక్గా చాలా హెవీ ప్రెజర్ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా ఫారెన్ ఎక్స్పోజర్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. అదే ఎన్ఐటీస్కి వచ్చేటప్పటికి వీళ్ళ నామ్స్ అన్ని ఫాలో అవ్వాలి, గవర్నమెంట్ నామ్స్. ఫండింగ్ ఉంటుందండి అసలు వాళ్ళకి. ఇప్పుడు ఈవెన్ మీకు ఐఐటి, కొత్త ఐఐటి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఐటి ఏదో గాంధీనగర్ వచ్చింది, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వచ్చింది, 100% ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళమంటాం. ఎందుకంటే ఇక్కడ ఫండింగ్ ఉంటుందండి. వీటికి వీళ్ళు ఓన్గా జనరేట్ చేస్తారండి. ఇప్పుడు ఐఎస్బీ ఉందండి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఏఎం కంటే ఇది ఎక్కువ ఫండ్ జనరేట్ చేస్తాడు. వీళ్ళు ఓన్ కదండి, ఇండివిజువల్ కదండి. వీళ్ళు ఫీజే 40 లక్షలు అండి అడిగి. సరే ఫీజు ఎక్కువ తక్కువ సపరేట్ డిబేట్ పక్కన పెడదాం, మన క్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. సో అందువల్ల ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ, ఈ 5 ట్రిపుల్ ఐటీస్లో మాత్రం చదివినట్లయితే ఫారెన్లో రికగ్నైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ట్యాగ్ బట్టే కాదండి, ఆ స్టూడెంట్ కూడా వర్తీ స్టూడెంట్ బయటకు వస్తాడు అందులో నుంచి. ఎందుకంటే వాడి సిలబస్ అలాంటిది, వాడి అకాడమిక్ ప్రెజర్ అలాంటిది, వాడికి రీసెర్చ్ ఎక్స్పోజర్ అలాంటిది. ఎన్ఐటీస్లో అంత రీసెర్చ్ ఎక్స్పోజర్ ఉండదు. ఎన్ఐటీస్లో ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎన్ఐటీలో చదవడం వల్ల మళ్ళీ ఎంటెక్కి వెళ్ళాలి అంటే ఐఐటీస్కి అర్థం చేసుకోవాలి, గేట్ ఎగ్జామ్ రాయక్కర్లా. ఆ వెసులుబాటు ఇది గవర్నమెంట్ అవ్వడం వల్ల ఐఐటీకి మీరు వెళ్ళాలనుకోండి ఎంటెక్కి, మామూలుగా గేట్ ఎగ్జామ్ రాయాలి కదా. ఎన్ఐటీలో చదివినప్పుడు గేట్ ఎగ్జామ్ రాయక్కర్లా. చూడండి అది ఇచ్చాడు. ఇంకొకటి, ఎన్ఐటీలో 3 ఏళ్ళు చదివిన తర్వాత ఫైనల్ ఇయర్ ఐఐటీకి వెళ్ళొచ్చండి. ఆ ట్రాన్స్ఫర్ మెకానిజం ఉంది, చాలా మంది తెలియదు అసలు. ఎన్ఐటీ ఎక్స్టర్నల్గా అప్లై చేసి వెళ్ళొచ్చండి, అది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎక్స్టర్నల్ కూడా వెళ్ళొచ్చండి. అసలు ఎన్ఐటీలో చదివి ఐఐటీకి వెళ్ళటం విన్నారా మీరు ఎప్పుడన్నా? సరే ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 4th ఇయర్లో మళ్ళీ జీపీఏ తెచ్చుకుంటే ఎంటెక్ ఇంకొక 1 year కంటిన్యూ చేస్తే ఎంటెక్ కూడా ఇచ్చేస్తారండి. అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు, ఐఐటీ సర్టిఫికేట్. అంటే ఐఐటీ మిస్ అయింది అన్నవాడు ఎన్ఐటీకి వెళ్ళి కూడా ఆ కోరిక తీర్చుకునే అవకాశం ఉందని చెప్తున్నాను. గేట్ రాయకండి వెళ్ళే అవకాశం. ఇక్కడ ఉండి ఫెసిలిటీస్, ప్లేస్మెంటే కావాలి. నేను ఫారెన్ వెళ్తాను, నాకు ఎకడమికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోలేడు. లేదు నాకు ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్, అన్ని రకాల. ఇప్పుడు ఎన్ఐటీలో అన్ని బ్రాంచ్లు ఉంటాడండి, ఫిజిక్స్ వాడు ఉంటాడు, హిస్టరీ వాడు ఉంటాడు, జాగ్రఫీ, అన్ని రకాలు ఉంటారు కాబట్టి రకరకాల మనుషులు కదండి. కొంచెం ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఆ కల్చర్ వేరు ఉంటుంది. డిఫరెంట్ అంతే కదండి. వీళ్ళు అలా కదండి, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఈసీ వాళ్ళు ఉంటారు. మొత్తం కాలేజీ మొత్తం మీద యావరేజ్గా మీరు చూస్తానండి 30 ట్రిపుల్ ఐటీల్లో మొత్తం కలిపితే మీకు 6,000 సీట్లు ఉండవండి. కాలేజీకి ఎంత తీసుకున్నట్టండి, ఎంత పోజేస్తే. సతీష్ గారు, అంటే ఇప్పుడు పిల్లలకు నీట్ కానీ ట్రిపుల్ ఐటీ కానీ అడ్మిషన్స్ ఇప్పించాలంటే మిమ్మల్ని సంప్రదిస్తే ఎలాంటి సలహాలు? అంటే అడ్మిషన్స్ మనం ఇప్పించడం కానండి, అడ్మిషన్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఎక్కడ అంటే ప్రాసెస్ తెలియక, ఆ ప్రొసీజర్ తెలియక చాలా మంది ఏంటంటే ఒక 30 ఎన్ఐటీలు ఇక్కడ ఉన్నాయి, 30 ట్రిపుల్ ఐటీలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఎన్ఐటీలో మెకానికల్, కెమికల్ లేకపోతే ఏదో వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేదేమో ఎలక్ట్రానిక్స్ వస్తుంది కింద కాలేజీలో. ఇక్కడ పెద్ద కాలేజీలో, మంచి కాలేజీలో ఏం మెటలర్జీ వచ్చింది. మై క్వశ్చన్ ఈజ్, స్టూడెంట్ ఎబిలిటీ ప్రకారంగా మీరు రిఫర్ చేస్తారా? కాదండి, మేము స్టూడెంట్ని కూర్చోబెట్టుకుని అతను ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, అతనికి ఉన్న అంబిషన్స్ ఏంటి, ఫారెన్ వెళ్ళే ఉద్దేశం ఉంటే ఒక రకమైన కాలేజీకి వెళ్ళాలి, రీసెర్చ్ కావాలంటే ఒక రకమైన కాలేజీకి వెళ్ళాలి, లేదు ఎంటెక్ ఐఐటీకి వెళ్ళాలంటే ఒక రకంగా ఉండాలి, లేదు నాకు ప్లేస్మెంట్ కావాలంటే ఒక రకంగా ఉండాలి, లేదు నాకు ఇదేది కాదు నేను ఎంబీఏకి వెళ్ళాలంటే ఒక రకంగా ఉండాలి, లేదు సార్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి వెళ్తాను నేను స్టార్ట్అప్ పెట్టుకుంటానంటే ఒక రకంగా ఉండాలి. అంటే ఒక 10 పారామీటర్స్ ఉంటాయండి, ఒకటి కాదు. స్టూడెంట్ యాంబిషన్ని, ఫైనాన్షియల్ కండిషన్ని, ఫ్యామిలీ స్ట్రక్చర్ని అండర్స్టాండ్ చేసుకుని వీడు ఎక్కడ ఫిట్ అవుతాడో చూడాలి. కొంతమంది ట్రిపుల్ ఐటీలో ఫిట్ అవుతారు, కొంతమంది ఎన్ఐటీలో ఫిట్ అవుతారు. ఏ ఎన్ఐటీలో ఫిట్ అవుతాడో చూడాలి. అక్కడ ఆ ఫిట్మెంట్ని చూసి, మీ రిక్వైర్మెంట్లు చూసి, మీ ఫ్యూచర్ అంబిషన్ చూసి కాలేజీని పిక్ చేయాలి, కోర్సుని పిక్ చేయాలి. అది కూడా చిన్న విషయం కాదు కదా.
అంతే కదండి. అంటే అతనికి వెళ్ళిన తర్వాత ఉన్న ఆపర్చునిటీస్ కూడా మనం చెప్పాలి కదా. ఇప్పుడు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 పక్కన పెడదామండి. ప్యూర్ గవర్నమెంట్ చేసి త్రిబుల్ ఐటీస్ ఉన్నాయనుకోండి, చాలా ఫీజు తక్కువ ఉంటుందండి. ఇప్పుడు త్రిబుల్ ఐటీ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పెట్టినటువంటి గ్వాలియర్లో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ ఏబీవీ అంటారండి. అలాగే త్రిబుల్ ఐటీ అలహాబాద్ కానివ్వండి, త్రిబుల్ ఐటీ డిఎం అంటారండి, అంటే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారండి, కాంచీపురం. అలాగే త్రిబుల్ ఐటీ డిఎం కర్నూలు, త్రిబుల్ ఐటీ డిఎం జబల్పూర్, కర్నూలులో కూడా పెట్టడం జరిగింది. ఈ 5 కూడా ప్యూర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్యూర్ 5 కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండి. అలాగే ఓన్లీ స్టేట్ ఫండెడ్ చేసినాయి అంటే త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ కానివ్వండి, త్రిబుల్ ఐటీ ఢిల్లీ కానివ్వండి, త్రిబుల్ ఐటీ రాయ్పూర్ కానివ్వండి. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ కూడా మన పీపీపీ మోడల్ అంటారండి. పీపీపీ మోడల్ అంటే మీకు గౌహతి కానివ్వండి, కోట రాజస్థాన్లో కోట, శ్రీ సిటీ చిత్తూరులో కానివ్వండి, లేకపోతే వడోదర కానివ్వండి, నాగపూర్ కానీ, కళ్యాణి కానీ, లేకపోతే మీకు లక్నో కానీ, ధార్వాడ్ కానీ, లేకపోతే భూపాల్ కానీ, లేదా కొట్టాయం కానీ, రాంచీ కానీ, ఉనా కానీ, లేకపోతే సూరత్ కానీ, మణిపూర్ కానీ, లేకపోతే తిరుచిరాపల్లి, సోనాపేట, అగర్తల, లేకపోతే కర్ణాటకలో ఒకటి రాయచూర్లో కానీ, లేకపోతే బరంపూర్ కానీ, లేకపోతే ధార్వాడ్ కానీ, ఇలా 30 ఉంటాయండి. ఈ 30లో పెట్టినప్పుడు ఏంటంటే ఇందులో ఏ కాలేజీ బెటర్ అంటే జనరల్గా 5 ఆల్రెడీ త్రిబుల్ ఐటీలు చెప్పాను. అలా కాకుండా గ్వాలియర్ చాలా బాగుంటుంది, పూణే 2016లో పెట్టిన పూణే బాగుంటుంది, కోటా బాగుంటుంది, శ్రీ సిటీ బాగుంటుంది, లక్నో బాగుంటుంది. ఇట్లాగా కాలేజీ బట్టి చూసుకుంటా వస్తామండి. ఫీజు ఎక్కువ కట్టలేనంటాడు ఒక రకమైన కాలేజీకి వెళ్ళాలి. అలాగే అంటే దీనికంటే కూడా ఇంకా మంచి ఉన్నాయంటే ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ, ఎస్జేటీయూ కానివ్వండి, జాదవ్పూర్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ధీరుభాయ్ అంబానీ కానీ, ఇలాంటివి మళ్ళీ 20 ఉంటాయి, 10-20 ఉంటాయండి. ఇదంతా క్రోడీకరించి ఎక్కడ బెటర్గా ఫిట్ అవుతాడో చూసుకుని మళ్ళీ కోర్స్ కూడా చూసుకోవాలి కదండి. ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ కొన్ని అలా కదండి. ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్ ప్రొసీజర్ మళ్ళీ ఇందులో చూడండి. అన్ని జేఈ మెయిన్స్ ఇస్తాడంటే త్రిబుల్ ఐటీ ఢిల్లీ ఉందనుకోండి, జేఈ మెయిన్స్ కదండి, ఇంటర్మీడియట్ మార్క్స్కి జేఈ మెయిన్స్కి ఎడిషనల్ పాయింట్స్ అని ఒకటి ఇస్తారండి. ఏదైనా ఒలింపియాడ్స్, ఎన్టీఎస్సీఓ, కేవీపీవైఓ, ఎక్సోవైఓ చోట కొంత క్రైటీరియా. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ క్రైటీరియా వేరు, త్రిబుల్ ఐటీ బెంగళూరు క్రైటీరియా వేరు. అంటే మనం అనుకుంటాం అన్ని జేఈ స్కోర్ అనుకుంటామండి. జేఈ స్కోర్ కాకుండా వేరే రకంగా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయండి. అన్న యూనివర్సిటీ స్కోర్ వేరు. అంటే ఇదేమి తెలియకుండా జోసా కౌన్సిలింగ్ వెళ్ళి ఏదో పెట్టేస్తే ఏదో వచ్చేస్తుంది అన్న విధానం ఉండదండి. ఇందులో చాలా మెలకువలు ఉంటాయి. సతీష్ గారు, నీట్ అంటే జేఈఈ అప్లికబుల్ అవుతుంది, మరి త్రిబుల్ ఐటీ కూడా జేఈ మెయిన్స్ ద్వారా వెళ్తారండి. కొన్ని త్రిబుల్ ఐటీలు జేఈ మెయిన్స్కి వెయిటేజ్ తక్కువ ఇచ్చి వేరే 12th మార్క్స్ కానివ్వండి, లేకపోతే అదర్ ఒలింపియాడ్స్ కానివ్వండి, త్రిబుల్ ఐటీ ఢిల్లీ మీకు అలా ఉంటుందండి. త్రిబుల్ ఐటీ ఢిల్లీలో మీకు క్లియర్గానే ఆ విధంగా బైఫర్కేషన్ ఉంటుంది. అలాగే వేరే అదర్ త్రిబుల్ ఐటీస్లో కూడా ఉన్నాయి. కొన్ని త్రిబుల్ ఐటీలో మీకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి, 4 years కోర్సులు ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఈసీఈ ఉంటుంది, హ్యుమానిటీస్ కూడా ఉంటాయండి, సోషల్ సైన్స్ కూడా ఉంటుంది త్రిబుల్ ఐటీలోను. త్రిబుల్ ఐటీ ఢిల్లీ ఉందనుకోండి, సోషల్ సైన్స్. త్రిబుల్ ఐటీ ఢిల్లీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుందండి, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే ఈవెన్ మీకు. సో ఈ కాంబినేషన్స్ చక్కగా చూసుకుని జోసా కౌన్సిలింగ్లో సీట్ రాకపోయినా కంగారు పడకూడదు. కౌన్సిలింగ్లో తప్పు పెట్టామనుకోండి, అది ఆన్లైన్ కదండి, ఒక బటన్ నొక్కేశారనుకోండి సీటు పోయినట్టే. చాలామంది సంవత్సరానికి 10 నుంచి 15 సుప్రీంకోర్టులకు వెళ్తాయండి కేసులు. మొన్న ఐఐటి ముంబైలో ఒక సీటు పోయింది. అంటే నీట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉంటాయి, త్రిబుల్ ఐటీలో ఉండయి అనేటటువంటి ఒక వాదన ఉంది. ఏది కాదండి, అంటే త్రిబుల్ ఐటీకి వచ్చేటప్పటికి ప్యూర్ మెరిట్ అండి. ఇక్కడ ఎక్కడ మేనేజ్మెంట్ కోటా ఉండదు. డెఫినెట్గా ఫీజు అంతా ఒకటే ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అనుకోవచ్చు అంతే, ఎందుకంటే ఫీజు ఎక్కువ ఉంటుంది. 3-3.5 లక్షలు ఉంటాయి, కొన్ని 2 లక్షలు ఉంటాయండి. ఎన్ఐటీకి వచ్చేటప్పటికంటే మీకు ఎక్కడెక్కడ కూడా 50% కోటా మాత్రం మీకు ఆ స్టేట్కి ఉంటుంది. అందు గురించి మేము ఏం చేస్తామంటే ఎవరైనా 8th 9th ఉన్నప్పుడు ఆ స్టేట్ పోరాబాబు నీకు ఎలాగ మెరిట్గా లేదు, ఎన్ఐటీ కావాలంటే ఆ స్టేట్లో రాయించేస్తూ ఉంటాం. 10th 12th ఆ స్టేట్లో రాయిస్తే అక్కడ 50% కోటాలో వెళ్ళిపోతారు. 3 లక్షలు వచ్చినా కూడా ఓసీ సీట్ వస్తూ ఉంటుంది. అదో మరి అదొక ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ స్టేట్ చదివితే సెంట్రల్ సిబిఎస్ఈకి మార్చేయడం, లేకపోతే ఎక్కడ మణిపూర్లో, నాగాలాండ్లో అడ్మిషన్ తీసుకోవడం, అక్కడ రాయడం, అక్కడ లోకల్ కోటా 50%కి వెళ్ళటం, అదొక మెకానిజం మళ్ళీ. అంటే ఈ నీట్కు త్రిబుల్ ఐటీకి ఎంట్రన్స్లు సేమ్ టైంలో ఉంటాయా? డిఫరెంట్ ఒకే ఎగ్జామ్ కదండి. అలాగే ఐఐటీ మెయిన్స్ ఇది కాకుండా అడిషనల్గా వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ పెట్టుకుంటారండి. కొన్ని త్రిబుల్ ఐటీస్, కొన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్ పెట్టరండి. ఎందుకంటే ఎన్ఐసి ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ కదండి. మిగిలిన అలా కదండి, అది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి 5 ఉన్నాయి, మిగిలిన డీమ్డే 2-3 డీమ్డే ఉన్నాయి. సతీష్ గారు, మీ కౌన్సిలింగ్ అటెండ్ అయితే అభ్యర్థులకు ఏ అంశాల మీద మీరు అంటే జనరల్గా అంటే కౌన్సిలింగ్ తీసుకునేటప్పుడు అండి పూర్తిగా ఈ 30 ఎన్ఐటీల మీద లేదా 30 త్రిబుల్ ఐటీల మీద అవగాహన ఉండదు. కాబట్టి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఎక్కడ బాగోదు, ఎక్కడ క్వాలిటీ ఉంటుంది, ఎక్కడ క్వాలిటీ ఉండదు, ఎక్కడ రీసెర్చ్ ఉంటుంది, ఎక్కడ రీసెర్చ్ ఉండదు, ఇలాంటి వాటి మీద ఏదైనా అవగాహన కావాలంటే మనం చేయడం జరుగుతుంది. అంటే నేను అనేది ఏంటంటేనండి, ఇది జనరల్గా కొంత వాళ్ళ సీనియర్స్ ద్వారా కానీ నెట్లో కానీ గ్యాదర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అవసరం ఉన్నట్లయితే డెఫినెట్గా మనం చేసేది ఉంటే మనం చేస్తాం. బట్ ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే త్రిబుల్ ఐటీస్ కూడా సిలబస్ పరంగా అన్ని రకాలుగా కొన్ని మంచివి, కాకపోతే కొన్ని త్రిబుల్ ఐటీస్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పాపం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. బ్రాండ్ ఒకటే కదా వెళ్ళిపోకూడదు కదా, బ్రాండ్తో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు బ్రాండ్ లేకపోయినా క్వాలిటీ ఉందనుకోండి వెళ్ళమని చెప్తాం. ఎక్కడో చెన్నైలో ఉందండి సాయి యూనివర్సిటీ అని, అది కొత్తగా పెట్టారు, క్వాలిటీ ఉంటుంది, వెళ్ళొచ్చు. అంటే క్వాలిటీ కూడా ఇంపార్టెంటే. బ్రాండ్కి మాత్రమే మీరు వాల్యూ ఇస్తాను అంటే సరైనటువంటి హాస్టల్ కానీ, సరైన ఫుడ్ కానీ, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సరైన ల్యాబొరేటరీస్ కానీ, సరైన ఫ్యాకల్టీ, పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉండరు, టెంపరీ ఫ్యాకల్టీ ఉంటే, సరైన ఫ్యాకల్టీ లేకపోయినా, సరైన రీసెర్చ్ ల్యాబ్స్ లేకపోయినా బ్రాండ్ ఉన్నంత మాత్రాన్ని వెళితే మీకు ఏం ఉపయోగం? ఎస్ అభ్యర్థులలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 32 ఎన్ఐటీలలో 18 త్రిబుల్ ఐటీలలో అడ్మిషన్ కావాలి అంటారంటే మీరు తప్పక
డాక్టర్ ఏ సతీష్ గారిని కన్సల్ట్ కావాల్సిన అవసరం ఉంది. మీకు ఏ బ్రాంచ్, ఏ బ్యాక్గ్రౌండ్తోని ఎందులో మీకు సీటు రావాలనేటటువంటి కౌన్సిలింగ్ని డాక్టర్ ఏ సతీష్ గారు ప్రైమ్ లైన్ వేదికగా ఇవ్వన్నారు. మీరు తప్పక సంప్రదించాలి. మీ కెరియర్ను, భవిష్యత్తును బంగారు బాటగా వేసుకోవాలంటారంటే డాక్టర్ ఏ సతీష్ గారితో మీరు సంప్రదించి మీ ఫ్యూచర్కు సంబంధించినటువంటి అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయంగా మీరు మీ విద్యా విధానంలో ఒక స్పష్టత, ఒక నైపుణ్యతను సంపాదించాలి అంటారంటే డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించాలని కోరుకుంటున్నాం. సతీష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ప్రైమ్ 9 న్యూస్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.